చెప్పున్నటువంటి ప్రాంగణానికి ఒక ప్రత్యేకత ఉంది. కరెక్ట్గా 4 మాసాల క్రితం కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఖార్గే గారితో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిడబ్ల్యూసి సమావేశానికి వచ్చి ఇక్కడ బహిరంగ సభలో ప్రసంగించి ఆనాడు ఇచ్చిన 6 గ్యారంటీల వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అవడం, ఇక్కడ పెద్దలందరూ కూడా మంత్రులు అవడం జరిగింది. సో ఈ ప్రాముఖ్యత ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చినటువంటి ఈ ప్రాంగణంలో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలకు ముందు జనజాతర, కొన్ని లక్షలాది మందితో జనజాతర చేయాలంటే ఒక తలంపుతో మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఇక్కడే సమావేశం ఏర్పాటు చేసి రేపు సాయంత్రం రాహుల్ గాంధీ ఇక్కడ రావడం, కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఇక్కడ తెలుగు వర్షన్ని రేపు శ్రీధర్ బాబు సమక్షంలో జరిగే అవకాశం ధర్మిలో ఇవాళ మీ అందరితో మాట్లాడాలని పెద్దలు గౌరవనీయులు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, సిడబ్ల్యూ సభ్యురాలు, తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మేడం గారు, అదేవిధంగా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఏఐసిసి కార్యదర్శులు విశ్వనాథ్ గారు, రోహిత్ చౌదరి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, మా డిసిసి ప్రెసిడెంట్ వివేకన్న ఎంపీ గారితో పాటు రామరెడ్డి గారు, చాలామంది పెద్దలు ఇక్కడ మీతో మాట్లాడానికి వచ్చినారు. ఇప్పుడు ముందుగా మంత్రులు మాట్లాడతారు, తర్వాత మేడం మాట్లాడతారు. మీరు ఒక్కొక్క నిమిషం మంత్రులు ఈ సభ గురించి ఒక్కొక్క నిమిషం మాట్లాడిన తర్వాత పెద్దలు గౌరవనీయ ఏఎస్ ఇన్ఛార్జ్ గారు మాట్లాడతారు. పెద్దలు సీతక్క గారిని ఫస్ట్ మాట్లాడుతుందిగా కోరుతాం. ఈనాటి పత్రికా మీడియా సమావేశానికి హాజరైనటువంటి మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. పెద్దలు గౌరవనీయులు మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు దీపాదాస్ గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు సార్ గారు, అదేవిధంగా మా ఏఐసిసి సెక్రటరీ విష్ణు గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, వేమన్న గారు, మహేష్ గౌడ్ గారు, రోహిత్ చౌదరి గారు, వివేకన్న గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, స్థానిక నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి సెప్టెంబర్ 17వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక భరోసా ఇస్తూ, ఒక గ్యారంటీ ఇస్తూ, ఆ రోజు మేము ప్రకటించినటువంటి గ్యారంటీని గడప గడపకు మరి తీసుకెళ్లడం జరిగింది. సోనియమ్మ గారు ఇచ్చినటువంటి ప్రతి గ్యారంటీని ఇందిరమ్మ పాలనలో, ప్రజా పాలనలో అధికారంలోకి వచ్చిన మరుసటి 2వ రోజు నుంచే ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం కానీ, 10 లక్షల ఆరోగ్యశ్రీ కానీ, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు కానీ, 500కే గ్యాస్ సిలిండర్ కానీ, ఇందిరమ్మ ఇండ్ల పథకం కానీ, ఇట్లా ఒక్కొక్కటి ప్రజా సంక్షేమం కోసం, ప్రజల యొక్క ఆర్థిక జీవనంలో మార్పు తీసుకురావడం కోసం, ఆర్థికంగా ప్రజల్ని బలోపేతం చేయడం కోసం ఆ రోజు ఇచ్చినటువంటి ప్రతి గ్యారంటీని అమలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ముందుకెళ్లడం జరుగుతూ ఉంది. ఆనాడు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని దీవించి ఆశీర్వదించి మమ్మల్ని అధికారంలోకి తీసుకురావడానికి ప్రధాన వేదిక ఆ రోజు ఇక్కడ తుక్కుగూడ భారీ బహిరంగ సభ. మరి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు ప్రతి పథకం పేదవాళ్ళందరికీ, అర్హులైన అందరికీ చేరవేస్తూ ఇప్పటికీ 100 రోజులు గడిచింది. మరి 100 రోజుల తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రావడంతో కోడున్న రీత్యా ఇంకా కొన్ని పథకాలను ఇంకా అమలు చేయకపోయినప్పటికీ ప్రజలందరూ కూడా ఎంతో ఆశతోటి, నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని రాబోయే రోజులలో ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. అదేవిధంగా ఇదే తుక్కుగూడ వేదికగా నేషనల్ మేనిఫెస్టో మా పెద్దలు గౌరవనీయులు మరి ఏఐసిసి ప్రెసిడెంట్ గారు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సీఎం గారు, మరి మిగతా సోదరులందరూ కూడా ఈ యొక్క నేషనల్ మేనిఫెస్టోను
విడుదల చేస్తున్న సందర్భంగా జరుగుతున్నటువంటి జనజాతరకు అశేషంగా తరలివచ్చి దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ప్రతి ఒక్కరు కూడా దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందంటే ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే పార్టీ. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పేదవాళ్లకు పని కనిపించాలని 100 రోజుల పని చట్టం, ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చింది. ఆహార భద్రత చట్టం, విద్యా హక్కు చట్టం, అదేవిధంగా పోడు భూముల హక్కు చట్టం, ఇట్లాంటి అనేక గొప్ప గొప్ప చట్టాలు తీసుకొచ్చి ప్రజల యొక్క ఆర్థిక భారాన్ని తగ్గించి ధరలు అదుపులో ఉంచి ప్రజాపాలన కొనసాగించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ గత 10 సంవత్సరాలుగా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ప్రజల మీద ఆర్థిక భారం మోపి వాళ్ళ భూములు గుంజుకొని వాళ్ళ జీవనాన్ని ఛిద్రం చేసి ఆనాటి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం భూములను కబ్జా చేస్తే మరి బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు మొత్తం దేశాన్ని కట్టబెడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నారు. కాబట్టి రేపు మేము ప్రకటించేటువంటి నేషనల్ మేనిఫెస్టో ఏదైతే ఉందో దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క పౌరునికి ఉపయోగపడే విధంగా రూపొందించబడ్డది. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మాట కట్టుబడి ఉండే పార్టీ. కాబట్టి ఇచ్చిన మాటను నెరవేర్చుకునే పార్టీ. దానికోసం రేపు జరుగుతున్నటువంటి ఈ జనజాతరకు ప్రతి కుటుంబం, యువకులు, మహిళలు, రైతులు, కార్మికులు, కర్షకులు అశేషంగా తరలి వచ్చి ఈ మేనిఫెస్టో, ఈ గ్యారంటీ పథకాల మేనిఫెస్టో ప్రారంభోత్సవానికి ప్రతి ఒక్కరు కూడా తరలి రావాలని పేరు పేరున కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. జై కాంగ్రెస్. పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన యావత్ తెలంగాణ బూత్ స్థాయి కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆనాడు సెప్టెంబర్ 17 నాడు ఏ తుక్కుగాడలో విజయభేరి సభ ద్వారా మనం ఈరోజు అధికారంలోకి వచ్చినామో అదే తుక్కుగూడ జనజాతర సభకు ప్రతి బూత్ నుంచి కార్యకర్తలందరూ రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సభ ద్వారా మన జాతీయ నాయకులందరూ ఇచ్చేసేటువంటి ఈ యొక్క సభలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మన మేనిఫెస్టోను ఇక్కడనే విడుదల చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడి నుంచే విజయకేతనం ఢిల్లీ వరకు కొనసాగడానికి జరిగే ఈ యొక్క సభ యావత్ దేశానికి స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ఈ సమావేశం జరపడానికి ప్రతి కార్యకర్త ఈ ప్రాంగణంకు చేరుకోవాలని కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారు దీపాదాస్ మున్షి గారితో పాటు మా వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీసు, గౌరవ సహచార మంత్రివర్గ పెద్దలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ ప్రాంతానికి సంబంధించిన సీనియర్ నాయకులతో రేపు జరగబోయే జనజాతర సభ ఒక 70 ఎకరాల స్థలంలో దానికి చుట్టుపక్కల ఉన్న మొత్తం 550 ఎకరాల స్థలంలో పార్కింగ్ ప్లేస్ను కూడా ఏర్పాటు చేసుకొని 10 లక్షలకు పైచిలుకు జన సమీకరణతో పాటు ఈ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ బహిరంగ సభకు ఇంతకుముందే మా సహచర మంత్రివర్గ పెద్దలు చెప్పినట్టు ప్రతి బూత్ నుంచి కూడా
ప్రతి బూత్ నుంచి 10 నుంచి 20 పైచిలుకు మందిని ఈ సభా కార్యక్రమానికి రావటం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్న మా బూత్ స్థాయి కార్యకర్త ఈ మీటింగ్కి రావాలి, దాంతోపాటు వారి ఉత్సాహాన్ని కూడా గ్రామీణ ప్రాంతంలో వారి ఉత్సాహాన్ని చూస్తూ ఉంటే మేము అనుకున్న దానికంటే ఎక్కువ రెట్టింపు సభను నిర్వహించడం జరుగుతుందని మరి ఈరోజు మేము చెప్తా ఉన్నాం. ప్రధానంగా పార్కింగ్ స్థలాలకు సంబంధించి స్థానికంగా ఉన్న పోలీసు యంత్రాంగం, ట్రాఫిక్ పోలీసు కూడా దూరం కాకుండా ఎండాకాలం కనుక దగ్గరలోనే పార్కింగ్ ప్లేసెస్ని ఏర్పాటు చేయటం, వచ్చే వారికి ఇబ్బంది లేకుండా ఇక్కడున్న మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు స్థానికంగా ఉన్న అందరూ కూడా ఇక్కడ రేపు వచ్చే వారందరికీ కూడా మంచినీటి సదుపాయంలో కానీ ఏ అంశంలో కూడా ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. అంటే ఎండ తీవ్రత కూడా ఉంది కనుక అన్ని చర్యలు తీసుకునే ప్రయత్నంలోనే మా వరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ మీటింగ్ సభా కార్యక్రమం మేము ఈరోజు పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారు, అదేవిధంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, ఇక్కడ చేవెళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరేందర్ రెడ్డి గారితో పాటు పర్యవేక్షణలో పెద్ద ఎత్తున ఈ సభా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ పోతా ఉన్నాం. ఎందుకంటే ఈ తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలోనే గతసారి కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక గొప్ప బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. మీరు చూసిండ్రు, చాలామంది, లక్షలాది మంది జనాలు ఎప్పుడు లేని విధంగా ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ కూడా మొత్తం స్తంభించిపోయింది. దానికంటే రెట్టింపు జనం వస్తూ ఉన్న తరుణంలో మేము అధికార యంత్రాంగానికి కూడా సూచించినాము, ఈ విధంగా వస్తూ ఉంటారు కనుక తగు విధమైన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా నేరుగా సభా స్థలానికి వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని మనకు చెప్పడం జరిగింది. ఈరోజు ఈ సభా కార్యక్రమానికి సంబంధించి మేనిఫెస్టో రాహుల్ గాంధీ గారు రేపు రిలీజ్ చేయబోతా ఉన్నారు. కేంద్ర మేనిఫెస్టోని రేపు రాహుల్ గాంధీ గారు రిలీజ్ చేయబోతా ఉన్నారు. దేశానికి సంబంధించి, దేశ ప్రజలకు సంబంధించి, వివిధ వర్గాలకు సంబంధించి అందరికీ న్యాయం జరగాలి. ఈ 10 సంవత్సరాల కాలం పాటు అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉంది, న్యాయం జరగాలని మా మేనిఫెస్టో కూడా న్యాయం గురించి ఒక ప్రత్యేకమైన చొరవ చూపెడుతూ అటు రైతులకు, కార్మికులకు, యువతకి, మహిళలకి, ప్రధానంగా ఎంచుకోబడ్డ వర్గాలకి రేపు రాహుల్ గాంధీ గారు రిలీజ్ చేసే మేనిఫెస్టోలో స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశంతో పాటు దాన్ని బలం చేకూరుస్తూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైనాక దేశవ్యాప్తంగా న్యాయం చేయాలి ప్రజలకనే
ఒక సంకల్పంతో పోతా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజానికానికి, రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులకు, యువజనులకు, నిరుద్యోగ యువతీ యువకులకు కానీ, అదేవిధంగా మహిళా సోదరిమణులకే కానీ, అదేవిధంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ చేవెళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన గురించి ఒక ప్రత్యేకమైన చొరవ చూపెడుతూ ఈ సందర్భంగా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు కూడా ఏ విధమైన ఆలోచన చేసి మేనిఫెస్టో రిలీజ్ చేయబోతా ఉన్నామో మా నాయకులు రాహుల్ గాంధీ గారు చెప్పడం జరుగుతుంది. దీనికి మీరందరూ కూడా సహకరించాలని పాత్రికేయ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాం. మీ సహకారం కూడా మేము కోరుతూ ఇది విజయవంతం చేయాల్సిందిగా మా యావత్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, ప్రజలందరికీ కూడా మరొకసారి మనవి చేస్తా ఉన్నాం. ఇప్పుడు పెద్దలు మా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్షి గారు ప్రెస్ను అడ్రస్ చేస్తారు. माननीय श्रीधर बाबू जी, सीताका जी, पोन्नम प्रभाकर जी, महेश गौड़ जी, हमारे एआईसीसी कलीग विष्णुनाथ जी, रोहित चौधरी जी और सारे लीडरान and all my media friends, Vim Narinder ji, DCC President नरसिम्हा जी, राम रेड्डी जी, विवेक जी और कौन है, सब है, पारिजाता लोकल मेयर, सभी लोगों के साथ आज हम लोग ये तुकुगुड़ा ग्राउंड पे आए हैं। आप सबको पता है कि आज दिल्ली में एआईसीसी में हमारे अध्यक्ष खारगे जी, पूर्व अध्यक्ष सोनिया गांधी जी, राहुल गांधी जी मिलकर 2024 के जो लोकसभा चुनाव होने जा रहे हैं उसी मुद्दे पे आज एक न्याय पत्र घोषित किया गया। हम सब जानते हैं कि भारत जोड़ो यात्रा में राहुल गांधी जी कन्याकुमारी से कश्मीर तक गए भारत जोड़ो यात्रा करने के लिए। उसके बाद मणिपुर से महाराष्ट्र तक भारत जोड़ो न्याय यात्रा किए और उनका ये कहना था कि नफरत के बाजार में हम मोहब्बत की दुकान खोलने आया है। और दूसरी बात उन्होंने कहा, हमारे देश के जो न्याय मांगते हैं उन सब के साथ हम हैं, हमारी पार्टी है और न्याय के हक मिलने तक हम नहीं रुकेंगे, हम नहीं झुकेंगे, हम नहीं हारेंगे, हम नहीं थकेंगे। तो जितना न्याय हर एक सेक्शन के लोग, the all section of people who are looking for justice, that justice has been reflected in our न्याय पत्र। हम लोग उनके नाम इस बार मैनिफेस्टो नहीं रखे हैं, न्याय पत्र रखा है, क्योंकि इस न्याय पत्र 46 पेजेस है, लेकिन इट्स अ विजन of Congress Party for our country India. That is the vision, how we are going to see. You all have, by the time our ministers have said that from this ground we have given 6 guarantees before assembly election, and 5 of the guarantees have been so far implemented. And why Tukuguda ground for this meeting? Because we all know that this ground
we have proved that the guarantees given by the promises given by the Congress party, and also this ground has proved that once Sonia Gandhi ji has given Telangana and people of Telangana brought back Congress party into power. So this is a lucky charm for us. So this time also the National Nyaya Patra, we are starting our new journey for 2024 election from this ground, hoping for the best to save India, to save our constitution. We are all together unitedly, univocally. It's not only Congress party but India alliance. We all stand together for our constitution and for our country, against fascism, against BJP misruling corrupt government. कल राहुल गांधी जी आएंगे न्याय पत्र घोषणा के साथ साथ हमारे चुनावी प्रचार का जर्नी शुरू हो जाएगा यहाँ से, और जैसे सब कंधे में कंधे मिलाकर, हाथ में हाथ मिलाकर तेलंगाना के लोग, सिर्फ कांग्रेस पार्टी नहीं, तेलंगाना के जितने लोग विश्वास रखते हैं कांग्रेस के संविधान पर, सिविल सोसाइटी के लोग, कांग्रेस पार्टी के लोग, सब लोग इकट्ठे होके हम लोग लड़ेंगे और देश में इंडिया अलायंस द्वारा सरकार बनाएंगे। धन्यवाद। థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదములు.